ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేస్తుంటే నిజంగా అతనికి చాలా అన్యాయం జరిగింది. ఎందుకంటే మనకు కోర్టులు ఉండిందే న్యాయం చేయనీకి అనమాట. విక్టిమ్కి న్యాయం చేయనీకనే కోర్టులు ఉన్నది. ఈ న్యాయ వ్యవస్థ అనేది చాలా కీ రోల్ పోషిస్తుంది ప్రతి విషయంలోనే సరే. మరి ఇతని విషయంలో కూడా ఖచ్చితంగా చేస్తుంది. నిజంగా మనం చట్టాలని మనం తెలుసుకుంటూ పోతూ ఉంటే న్యాయ వ్యవస్థ ద్వారా మనం ఖచ్చితంగా న్యాయాన్ని పొందగలం. కానీ ఈ మధ్యలోనే నీరు గారిపోతున్నాయి ఏదో కారణాలతో. మరి మనం కేస్ స్టడీ చేస్తే ఇతను పర్ మంత్ 1 lakh శాలరీ తీసుకుంటున్నాడు. దానికి సంబంధించిన పే స్లిప్లు ఉన్నాయి. తర్వాత ఇతను ఐటీ రిటర్న్స్ పే చేస్తున్నాడు. ఇతను ఎవ్రీథింగ్ అనేది కూడా ప్రతిదీ వ్యాలిడిటీ ఉన్నాయన్నమాట. అంటే ఏదో అల్లటప్పగా ఏదో నాకు నెలకు 1 లక్ష వస్తుంది, నాకు 10 లక్షలు వస్తుంది, 2 లక్షలు వచ్చేది కదా. ఇతనికి పే స్లిప్లు ఉన్నాయి, ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేస్తున్నాడు. ఇంత జెన్యూన్గా ఉన్న క్యాండిడేట్ ఇతను. నిజంగా మనం ఇదే తీసుకెళ్లి MACT అంటే మోటార్ యాక్సిడెంట్స్ క్లైమ్ ట్రిబ్యునల్స్లో వేసామంటే ఇతనికి ఖచ్చితంగా 3 కోట్లు దగ్గర కంపెన్సేషన్ వస్తుంది. 3 కోట్లు ఏంది, 3 లక్షలు ఏంది? 3 కోట్లు రావాల్సిన కంపెన్సేషన్ కేవలం 3 లక్షలు తెగొట్టేసినారు పెద్ద మనుషులు. పెద్ద మనుషులు నేను తప్పటట్లే కొన్ని